మైనర్లకు వాహనాలు ఇస్తే పేరెంట్స్ను బాధ్యులను చేస్తాం సీఐ. తెనాలిలోని 3 టౌన్ పరిధిలో ఆదివారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. చెంచుపేటలో నిర్వహించిన తనిఖీల్లో పాల్గొన్న సీఐ సాంబశివరావు నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఎక్కువగా మైనర్లు వాహనాలు నడుపుతున్నారని వారికి వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులను బాధ్యులను చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని కోరారు. కొత్తగా మన అందరికీ నమస్కారం. మా గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు సెల్ కాన్ఫరెన్స్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అదేవిధంగా మా తెనాలి డిఎస్పీ గారి పర్యవేక్షణలో గత 2 రోజులుగా తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ అంటే 18 సంవత్సరాలలోపు పిల్లలు మోటార్ సైకిల్ కానీ ఆటోలు కానీ తోలడం, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చాలామంది 3 అదేవిధంగా 4 కూడా మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వితౌట్ డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏమీ లేకుండా డ్రైవ్ చేసేవాళ్ళు, అదేవిధంగా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ చేయమని ఆదేశాలు జారీ చేయడంతో నిన్న ఈరోజు కలిపి మైనర్ డ్రైవింగ్ 40 మెంబర్స్ని పట్టుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు, ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళు కూడా క్యాచ్ చేయడం అనేది జరిగింది. ఆ బళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. వాటికి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎంతవరకు ఫైన్ ఇంపోజ్ చేయాల్సిందో అంతవరకు ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. మైనర్ డ్రైవర్స్ యొక్క పేరెంట్స్ని పిలిపించే వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు గుర్తించాలి, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసు కూడా నమోదు చేసి కోర్టు ముందు కూడా హాజరుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చిన్నపిల్లలు 16, 17, 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి మీరు మోటార్ సైకిల్ ఇచ్చి తల్లిదండ్రులు రోడ్డు మీదకి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేసినా సరే మీరు మోటార్ సైకిల్ ఇచ్చారంటే మేము క్యాచ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి దాదాపు 10,000 ఫైన్ ఇంపోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనాథరైజ్డ్ పర్సన్ని మీరు డ్రైవింగ్ చేయడానికి అలౌ చేసినందుకు మీరు కూడా పెనలైజ్ చేయబడతారు. కాబట్టి మీరు గుర్తించండి, మీరు మీ చిన్నపిల్లలకు మోటార్ సైకిల్ ఇచ్చి రోడ్డు మీదకి పంపించినా, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఆ వెహికల్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకోవడం అనేది గత 2 రోజులుగా పట్టణంలో అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని గుర్తెరిగి మైనర్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టౌన్లో అలౌ చేయమని తెలియజేస్తూ ఉన్నాం. ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, తర్వాత మోటార్ సైకిల్ మీద చైన్ స్నాచింగ్లు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న దొంగతనాలు కూడా 18 సంవత్సరాలలోపు పిల్లలు, అదేవిధంగా వాళ్ళే గంజాయి, అదేవిధంగా వేరే దుర్వ్యసనాలు కూడా అలవాటు పడేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకోవాలని 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.